చుట్టూ ఉన్న పాపం నీకు పాపంలాగా కనబడట్లేదంటే పాపం నీకేమైంది? అలవాటైపోయింది. రెండోది, నువ్వు వస్తున్నప్పుడు ఎవడో కూడా టెన్షన్ పడట్లేదని అంటే వాళ్ళకు కూడా అలవాటైపోయింది నువ్వు. అది పరిస్థితి. పూర్వకాలంలో ప్రవక్త వస్తుంటే రాజుతో సహా వణికేవాళ్ళు, రాజుతో సహా అధికారం వాళ్ళ చేతిలో ఉండేది. కానీ ప్రవక్త వస్తున్నాడు అంటే వణుకు, భయం వేసేది. ఎందుకు తెలుసా? వాళ్ళు నీతిమంతులు కాబట్టి. నీతి వస్తే గనక అవినీతి వణుకుద్ది. నీతి వస్తే ఉన్నటువంటి అవినీతి భయపడుతుంది. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు నీతిమంతురాలు అయితే ఈ రెండు జరగాలి. ఒకటి, పాపం నీకు అసహ్యం అనిపించాలి. మీరేమనుకుంటారు తెలుసా? నీతిమంతుడు అంటే అబద్ధాలు ఆడకపోతే, సినిమాలు చూడకపోతే, వ్యభిచారం చేయకపోతే, అబద్ధాలు ఆడకపోతే, దొంగతనాలు చేయకపోతే అది నీతి అనుకుంటారు. కానీ దేవుడు నీతి అనేది దేన్నో తెలుసా? నీతి అని అంటే పాపాన్ని చూసి అనేవాడు నీతిమంతుడు. అది నీతి. పాపాన్ని అసహ్యించుకునేటువంటి పవిత్రత మనలో రావాలి. ఫినెహాస్ అని పాత నిబంధనలో ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే, ఇద్దరు వ్యభిచారం చేస్తూ ఉంటారు, ఒక అబ్బాయి అమ్మాయి వ్యభిచారం చేస్తూ ఉంటే మనోడు చూసి ఓ పెద్ద ఈటని తీసుకొచ్చి కස්සను పొడిస్తే, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటారు కదా, ఒకే ఈటి ఇద్దరిలోంచి వెళ్ళి ఇద్దరిని చంపేసింది. చంపేస్తే దేవుడు ఫినెహాస్ను చేసి నచ్చారను నాకు అని అన్నాడు. ఏ అనంటే, నాకు ఏ కోపం అయితే వచ్చిందో నీకు కూడా అదే కోపం వచ్చింది. నేను ఏదైతే అసహించుకున్నాను నువ్వు కూడా అదే అసహించుకున్నావు. నేను ఏదైతే చిరాకు పడ్డానో అదే చిరాకు నీకు వచ్చింది. నువ్వు నేను ఒకటే పార్టీ, నువ్వు నేను ఒకే జాతి, పవిత్ర జాతి.